స్టేటే ఒక బెంచ్ మార్క్ అవ్వాలి. జిల్లా మధ్య కలెక్టర్ల మధ్య పోటీ ఉండాలి. పెట్టుబడులు మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. గ్రోత్, పెట్టుబడులు, పోటీ పడే పరిస్థితి రావాలి. ఒకప్పుడు నేను మీ వెనకాల పడేవాడిని. మీరు అది చేయాలి, ఇది చేయాలి, ల్యాండ్ ఇవ్వాలి. నిన్న మొన్న చెప్పాను, మేము మిమ్మల్ని అడగడం కాదు, మీరు మమ్మల్ని అడగాలి. నేను ఢిల్లీకి పోతాను రాష్ట్రం కోసం, మీరు అమరావతికి వచ్చి మీ పనులు చేసుకునే పరిస్థితి ఉండాలి. ఆ పోటీ ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. ఇంకొక పక్కన కలెక్టర్స్ మధ్యలో పోటీ ఉండాలి. జిల్లాకు పోటీ ఉండాలి. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే అవి కూడా మాట్లాడుతున్నాం. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ అడాప్ట్ చేయడమే కాకుండా మిమ్మల్ని మెంటర్గా పెట్టుకుంటాం మిగిలిన జిల్లాల్లో. ఆ విధంగా 28 జిల్లాల్లో 28 బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు తయారు చేసి దాన్ని నర్చర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకునే పరిస్థితి రావాలి. ఇంకొక పక్కన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆఫీసులో ఉంటే 3 రోజులు సెక్రటరీలు, 6 రోజులు హెచ్ఓడీలు, 8 రోజులు కలెక్టర్ ఫీల్డ్ విజిట్ ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఎందుకంటున్నానంటే సీయింగ్ ఈజ్ బిలీవ్. ఆఫీస్ టెల్స్ యూ డేటా. వేర్ ఎవర్ యు ఆర్, దట్ విల్ గివ్ యూ డేటా. ఫీల్డ్ టెల్స్ యూ ట్రూత్. వాస్తవం అనేది ప్రజల ఫీలింగ్, వాళ్ళు చూసినప్పుడే అర్థమవుతుంది తప్ప మీరు ఇక్కడ కూర్చొని ఫైల్ సంతకం పెట్టి డేటాను చూసి పనిచేస్తే మాత్రం కుదరదు. ఇది కరెక్ట్ కాదు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఎ స్లోగన్. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ ది స్పీడ్ ఆఫ్ గ్రోత్. ఎంత ఫాస్ట్గా మీరు పనులు చేయగలిగితే అంత ఫాస్ట్ ట్రాక్లో అభివృద్ధిని పెట్టినట్టు అవుతాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైల్ షుడ్ నాట్ మూవ్, రిజల్ట్ షుడ్ మూవ్. అప్పుడే ఫలితాలు వస్తాయి. మేము ఫైల్ కిందికి పైకి డిస్పోజ్ చేశాం అని సొల్యూషన్ ఇవ్వకుండా పైకి కింది తిప్పడం, దట్ ఈజ్ నాట్ ది క్వాలిటీ. పని చేయడమే కాదు, అది మీరు చెప్పాలి. ఆల్ ఆఫ్ us has to communicate to the people. It is not a new practice. There is an information department for government. There is an information department for the district. All your heads lo ఇది ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ PR. అది ఈరోజు రాను పబ్లిక్ కమ్యూనికేషన్ పోయి ఇది ఒక ఆర్నమెంట్లుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నో సోషల్ మీడియా వచ్చింది. వై కాంట్ యూజ్ సోషల్ మీడియా, న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ ఆర్ అక్కడ ఉండే లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్? దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఏరియా. వై కాంట్ యూజ్ దట్ సర్వీసెస్? అది ఆ యాటిట్యూడ్ మీకు రావాల్సిన అవసరం ఉంది. మంచి చెడుల పైన వీడియో సోషల్ మీడియాలో యాక్టివ్గా. ఒక్కొక్కసారి ఇది డబుల్ ఎడ్జ్ వెపన్ ఆల్సో. కొంతమంది మిస్యూజ్ చేస్తారు. హౌ టు కౌంటర్, హౌ టు కంట్రోల్ కూడా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 13 నెలలు మీరు చూస్తే ఒక్కసారి ఒక సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒక 100 అచీవ్మెంట్స్, సూపర్ 6 చాలా వరకు సక్సెస్ చేశాం. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం 67,27,000 మందికి. రేపు మళ్ళీ జూన్కి రెడీ అవుతున్నాం. శ్రీశక్తి ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభించాం. ఇప్పటి వరకు మే 6 వరకు 63,61,00,000 మంది ప్రయాణాలు చేశారు. ఇది హిస్టారికల్. విభిన్న ప్రతిభావంతుల కోసం దివ్యాంగ శక్తి పథకం తీసుకొచ్చాం. ఇప్పటికి 20,51,000 మంది ప్రయాణం చేశారు. దీపం 2 పథకం కింద 3,60,00,000 సిలిండర్లు ఇచ్చాం. దీనికోసం
2,871 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రెండో విడతతో కలిపి 263 అన్నా క్యాంటీన్లు. మే 6కి 9,15,00,000 మంది అర్హులకు భోజనం పెట్టే పరిస్థితి వచ్చాం, ఆకలి తీర్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకు 3 విడతలు కలిసి 8,985 కోట్లు రైతు ఖాతాలో వేసి 3 రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏ విధంగా రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలి, టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేశాం. ఎన్టీఆర్ భరోసా ఇప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్ల కోసం వ్యయం చేశాం. సంవత్సరం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నెలకు 2,700 కోట్ల రూపాయలు, 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్ ని మొదటి తారీఖున పేదల సేవలో డిస్ట్రిబ్యూట్ చేసే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకో పక్క మత్స్యకార భరోసా ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు ఇస్తున్నాం. ఈ నెలలోనే మళ్లీ ఈ కార్యక్రమాన్ని వాళ్ళకు అందజేస్తాం. ఆటో డ్రైవర్ల సేవలో ఏడాదికి 15,000, 436 కోట్లు జమ చేస్తున్నాం. 2,90,000 మందికి లబ్ధి వచ్చింది. ఇటీవల వాళ్ళ ఆనందం చూస్తే ఒకప్పుడు మాకు వచ్చే డబ్బులు సగం రోడ్లు రిపేర్ల వల్ల, రోడ్లు బాగోలేని దానివల్ల ఆటో రిపేర్లకు అయిపోయేది. ఇప్పుడు ఆ ఎక్స్పెండిచర్ లేకుండా మాకు కాస్తో మిగులుతుందని వాళ్ళు ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. గీత కార్మికులు ఫస్ట్ టైం 10% మద్యం షాపులు కేటాయించాం. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేశాం. అందరికి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చాం. స్వర్ణకారులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ తీసుకొచ్చాం. మైనారిటీ సంక్షేమానికి 3,670 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నాం. ఇంకొక పక్కన పురోహితులకు నెలకు 15,000 వేతనాలు, నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల వేతనాలు పెంచాం. ఇమాములకు 10,000, మౌజుములకు 5,000, ఏడాదికి 90 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇస్తున్నాం. జూనియర్ లాయర్లకు 10,000 గౌరవ వేతనం, మహిళలకు 1,00,000 కుట్టు మిషన్లు ఇవ్వాలని కార్యక్రమం పెట్టుకుని ముందుకెళ్తున్నారు. వాళ్ళను కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిస్థితి రావాలి. దాన్ని మీరందరూ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. మెగా డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ఎన్నో విధాలుగా అడ్డం పెట్టినా కూడా 15,941 మంది టీచర్ని నియమించి అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళని గౌరవించాం. ఇంకొక పక్కన 10,000 పోస్టులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి చేశాం. 4,500 రూపాయలు స్టైఫండ్ ఉంటే 12,500 రూపాయలు స్టైఫండ్ పెంచాం. అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేశాం. బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్స్ ఇచ్చాం. దాదాపు 84 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ ని తొలగించాం. ప్రతి నెల స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టుకుని డోర్ టు డోర్ కలెక్షనే కాకుండా 2029కి భారతదేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీనెస్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దానికి ఏం చేయాలని అన్ని కూడా మనం చేస్తున్నాం. ఇంకొక పక్కన 1,000 కోట్లతో రోడ్లు మరమ్మతులు పెట్టాం. ఇంకొక 3,000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడిప్పుడే సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతా ఉంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఆల్ కలెక్టర్స్ ఉన్నారు. ఏ రోడ్డు మీదైనా పార్ట్ హోల్ గా ఉంటే ఆర్ఎన్బి రోడ్లలో దానికి ఇక్కడ కృష్ణబాబు ఉన్నాడు, క్లియర్ గా చెప్తున్నా, ఉండకూడదు. ఉంటే ఆ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా మీరు చూసుకోవాలి. మీరు ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీది. దానికి మినిమం మెయింటెనెన్స్ కోసం ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్ది. కొత్తగా 28 పాలసీలు తెచ్చాం. పరిశ్రమలకు రాయితీలు దేశంలో తొలిసారి మనం ఎన్ని చేశాం. ఫైనల్ గా ఎస్క్రో అకౌంట్ కూడా ఆలోచిస్తున్నాం.
అన్ని కరుణిస్తే తొందరలో ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చి ఏ పారిశ్రామికవేత్త కూడా మన ఆఫీస్కి వచ్చే పని లేకుండా అవసరమైతే మనమే ఆయన దగ్గరికి పోయే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సిఐ సబ్మిట్ 538 ఒప్పందాలు వచ్చాయి. 11,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 13,95,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్క మీరు చూస్తే ఇవన్నీ కూడా ఎంఓయూలు పేపర్ మీద పెట్టడం కాదు. 17 ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టాం. 11,37,222 కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. ఇవి అయితే 10,01,147 ఉద్యోగాలు వస్తాయి. డేట్ కూడా ఇస్తున్నాం. ఆ డేట్ ప్రకారం పనులు చేయించే బాధ్యత మీది, అడ్డంకులు లేకుండా చూసే బాధ్యత మీది. ఎవరన్నా ఇండస్ట్రీస్ చేయకపోతే వాళ్ళ దగ్గర పని చేయించే పర్సువేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అన్నాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. ఈరోజు విశాఖపట్నం ఐటీ హబ్గా తయారైంది. ఒక పాలసీ ఎట్లా ప్లే చేస్తుందంటే 99 పైసలు ఎకరా ల్యాండ్. మనకు ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు కావాలంటే ఎక్కడో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఆ 99 పైసలు ఈజ్ ఎ గేమ్ చేంజర్. విశాఖపట్నం రూపురేఖలు మార్చగలిగారు. విశాఖపట్నం ఎప్పటి నుంచో ఉంది. ఏదైతే ఈ పాలసీ మనం తీసుకున్నాం దానివల్ల ఈరోజు విశాఖపట్నంలో ఒక నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెను మార్పులు తీసుకొచ్చాం. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు చేస్తున్నాం. తిరుమలలో మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ ఆన్లైన్ రియల్ టైంలో సీసీటీవీ కెమెరాలు బేస్ చేసుకొని ఈ దర్శనాలు పెంచడం, ఎక్స్పీరియన్స్ కూడా పెంచే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకొక పక్కన గాడిలో పడింది పంచాయతీరాజ్ వ్యవస్థ పెట్టారు డిప్యూటీ సీఎం గారు. పల్లె పండగ ద్వారా 4,000 కిలోమీటర్లకు నాంది పలికారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అడవి తల్లి బాటతో గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణం, శివార్ గ్రామాలకు 4G నెట్వర్క్ చేయడం. ఇంకొక పక్క 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశాం. 95 సిఎస్ఎస్ పథకాలని పునరుద్ధరించాం. ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కొళాయిలు ఇస్తున్నాం. ఏదైతే ఇది కానీ మనం పూర్తి చేయగలిగితే ఎక్సెప్ట్ 15-16% తప్ప అక్కడ అన్నీ పూర్తి అవుతాయి. అది కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్ ఆలోచిస్తున్నాం. తొందరలోనే ఇవన్నీ మనం చేయగలిగితే మేజర్ అచీవ్మెంట్. లాస్ట్ టైం చేసిన తప్పుల్ని ఆ డబ్బులు కానీ మొత్తంగా వచ్చుంటే 80,000 కోట్లు రావాలి. అది కూడా తేకుండా తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించాం.